హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. అందరూ ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ ఎంసెట్ నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఎంసెట్‌లో నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అదేవిధంగా మంచి ర్యాంక్ రావాలి. అందుకు అందరూ చెప్పే టిప్ ఏంటంటే, నేను అన్నీ ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ఇని ఒక ఆప్షన్ పెట్టేస్తాను. నాకు ఇన్ని మార్క్స్ రావచ్చు అని అడుగుతున్నారు. సో నేను చెప్పడం కన్నా వివేక్ సార్ ద్వారా ఖచ్చితంగా అలా పాసిబుల్ అవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ ఒకే ఆప్షన్‌ని మనం ఇవన్నీ పెట్టుకుంటే మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు. ఎన్ని మార్క్స్ రావచ్చు? పాస్ అవుతామా? ర్యాంక్ ఎంత వరకు రావచ్చనేది డీటెయిల్‌గా డిస్కస్ యెస్. యెస్ సార్. సార్ ఈ యొక్క మెయిన్ డౌట్ అన్నమాట. హ్మ్. అన్ని ఆప్షన్స్ ఒకటే పెడితే ఎలా ఉంటుంది? ఏంటి అని డీటెయిల్‌గా మస్ట్ యెస్. సో, ఇక్కడ చూడండి. అసలు ఏం చదవకుండా మీరు ఎగ్జామ్‌కి గనుక అటెండ్ అయితే, ఒకటి మంచి ర్యాంక్ రావాలి అంటే ఒకటైతే అదృష్టం కలిసుండాలి. లక్ అంటారు కదా! ఆ లక్ ఉంటే గనక మీకైతే వస్తదనుకోండి. సో, అన్ని 160కి 160 క్వెషన్స్ గనక ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ బి లేదా ఆప్షన్ సి లేదా ఆప్షన్ డి గనక పెడితే ర్యాంక్ వస్తదా అని అంటే గనక ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ దీంట్లో ఎంసెట్‌లో నెగెటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి ఆప్షన్ ఏవి ఎన్నైతే కరెక్ట్ ఉన్నాయో మార్కులైతే వస్తాయి. సో, నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు ఏం రాకున్నా ఏబీసీడీలు అయితే వస్తాయి కాబట్టి ఏబీసీడీ ఏదో ఒకటి పెట్టుకుంటా పోండి. నెగెటివ్ మీకు అదృష్టం మంచిగా ఉంటే ర్యాంక్ అయితే ఎంతో కొంత ర్యాంక్ అయితే వస్తది. కానీ మంచి ర్యాంక్ అయితే రాదు. అదొకటి. నెగెటివ్ మార్క్స్ ఉండకపోవడం వల్ల మార్క్స్ అయితే మీకు వస్తాయి. సో, చాలా మంది స్టూడెంట్స్ కొన్ని క్వెషన్స్‌ని చదవకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారనమాట. అంటే అక్కడ బబ్లింగ్ అనేది ఏమి చెయ్యరు వాళ్ళు. సో, ఆ విధంగా చేయకపోవడం వల్ల ఏమైతున్నది అంటే, సో, ఆ వచ్చే మార్కు ఎట్లన్నా నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని పెడితే ఎంతో కొంత మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఈవెన్ మీరు ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా గానీ ప్రతి ఒక్క అంటే ఒక 40 క్వెషన్స్‌లో ఇక్కడ మనకు ఆప్షన్ ఏబిసిడి ఉన్నా గానీ, ఒక ఆప్షన్ అంటే ఒక 10 ఏ ఉండొచ్చు, 10 బి ఉండొచ్చు, 10 సి ఉండొచ్చు, 10 డి అయితే ఉండొచ్చు. సో, మీకు లక్ ఉన్నంత వరకు ఈ ఇదైతే మీకైతే వర్కౌట్ అయితది. యెస్. సో, మీకైతే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. మీకు ఫిజిక్స్‌లో టోటల్‌గా 40 క్వెషన్స్ అయితే ఉంటాయి కదా! ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ, బి, సి, డి అయితే ఉన్నాయి. అవునా? సో, ఏ వచ్చేసి ఒక 10 కరెక్ట్ ఉండొచ్చు. బి అనేది 10 కరెక్ట్ ఉండొచ్చు. సి కూడా 10 కరెక్ట్ ఉండొచ్చు. డి అనేది కూడా 10 కరెక్ట్ ఉండొచ్చు. కానీ కన్ఫర్మ్ అయితే నేను చెప్పలేను. సో, ఇక్కడైతే లక్ పైననే ఆధారపడతది. ఎందుకంటే మీరు అసలు ఏమీ చదవకుండా పోతున్నారు. జస్ట్ ఏబీసీడీ పెట్టడానికి కోసమే పోతున్నారు కాబట్టి ఒక అనాలిసిస్ చేసి నేను ఇదైతే మీకు చెప్పబోతున్నా. ఓకే. సో, అదే విధంగా కెమిస్ట్రీలో కూడా ఇంకా మ్యాథమెటిక్స్‌లో కూడా ఓకే. ఇది 10 ఇది 10 ఇది 10 సో, ఇక్కడ 20 ఇక్కడ 20 ఇక్కడ 20 ఇక్కడ 20 అన్నమాట. సో, మీరు గనక సో, బై లక్ ఉంటే గనక సో, మొత్తానికైతే మీరు ఏ పెట్టేసి తీసుకున్నారనుకోండి. సో, మీకైతే 40 మార్క్స్ అయితే వస్తాయి నాకు. ఓకే. యెస్. సో, మీ లక్ ఉంటే సో, అప్పుడప్పుడు కింద మీద కూడా ఉండొచ్చు. కానీ మినిమమ్ అయితే మినిమమ్ మీరు 40 మార్క్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఏం చదవకుండా జస్ట్ ఎగ్జామ్ రాస్తే మార్క్స్ వచ్చేటివి ఎంత అంటే 30 నుంచి 40 మార్క్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో మీరు కానీ ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి ఏదైతే రాని వాటికి ఇలా పెట్టుకుంటే మీకు కొంచెం అవుతుంది. అంటే నేనేమంటానంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసుకొని ఒక 20 మార్క్స్ అక్కడ గాని మీరు తెచ్చుకున్నట్లయితే ఆ 20 పోను ఇక్కడ ఇంకో 30 తెచ్చుకుంటే 50 మార్క్స్ వస్తే కొంచెం మంచి కాలేజెస్ అంటే టైర్ 2, టైర్ 3 కాలేజెస్ రావడానికి అవకాశం. థాంక్ యూ వ్యూవర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.